ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి వ్యయంలో శుక్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే యాక్టివ్గా మ్యారేజ్ ప్రపోజల్స్ కలిసి రావడం, మంచి జరిగే అవకాశం బాగుంటుంది. ఎక్కువగాను చూడవలసిన ప్రాంతాలను చూసేస్తారు. చేయవలసిన సంపద అంతా సమకూర్చుకునే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. వ్యయ స్థానంలో ఉన్న శుక్రుడు, కేతువు దైవపరంగా చూపిస్తే మోక్షపదంగా మిమ్మల్ని అడుగుని వేయిస్తే, శుక్రుడు మాత్రం శ్రేయాసౌఖ్యం ఇస్తాడు, జీవిత భాగస్వామి లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని ఇస్తాడు, వివాహ బంధాన్ని, సంతాన ప్రమేయం కూడా బాగానే ఉంటుంది. మీకు యొక్క కన్యారాశి, కన్యా లగ్నం వారికి ఈ యొక్క పంచమాధిపతి అయినట్టు ఆరో ఇంటిధిపతి, షష్టాధిపతి అయినటువంటి శని మీకు సప్తమంలోని మీ రాశిని చూస్తున్నాడు. కన్యారాశి, కన్యా లగ్నం అని చాలా మంచిది. పిల్లలు మీ మాట వింటారు, మీరు అనుకున్నట్లు జీవితం నడుస్తుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటికి ఏదైనా స్థలం కొనుక్కునే అవకాశం ఉంది, ప్రయత్నం లోపం లేకుండా కొనుక్కోండి. ఎస్పెషల్లీ స్థలమే కొనే అవకాశం ఉంది. ఫ్లాట్స్ ఇవన్నీ కూడాను రెండు యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం భూములపైన ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్గా చెప్పేది ఏంటంటే భూములపైన ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే వాటర్ ఫెసిలిటీ లేదు, వర్షాలు లేవని అంటున్నారు కదా, అది అధిక జ్యేష్టం వచ్చేసింది. ఇప్పుడు ఈ అధిక జ్యేష్టం చేత మనకు తెలియట్లేదు. రేపు ఆషాఢ మాసం ఎంటర్ అవుతుంది అమావాస్యకి. ఇది పౌర్ణమి రోజు. ఆషాఢంలో ఎంటర్ అయిన తర్వాత ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఈ 3 మాసాలు. నెక్స్ట్ వర్షం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆశ్వీజం, కార్తీకం. ఇవి తుఫాన్లు. మొత్తానికి ఈ 5 మంత్స్లో చాలా వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బృహస్పతి అంటే మీనరాశికి సంబంధించిన వాడు, మీనరాశి వ్యక్తి. అలాగే ఆయన వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, కర్కాటక రాశి, అది జలరాశి. అక్కడి నుంచి ఏం చూస్తున్నాడు, వృశ్చిక రాశిని చూస్తున్నాడు పంచమ వీక్షణ ద్వారా. ఇది కూడా వృశ్చిక రాశి కూడా జలరాశినే. అన్ని జలరాశులపైన ఆయన బలం, ఆయన చెయ్యి ఉంది. కాబట్టి వర్షం రాదు ఉన్న పాయింట్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది సకాలం కాదు. ఎందుకంటే అస్ట్రాలజీలో చాలా వరకు మార్పులు చేయవలసినవి ఉన్నాయి, చేస్తారు. అస్ట్రాలజీకి చాలా తేడా ఉంది. అస్ట్రానమీని ప్రూఫ్ చేసి వెళ్ళిన వాడే చాలా లక్కీ ఫెలో. దీన్ని చూసుకుంటూ ఇలా మనం ఫాలో అవుతున్నట్లయితే కనుక ఈ యొక్క కన్యారాశి, కన్యా లగ్నం వారికి బాగా బలాన్ని ఇచ్చేది ఎవరు ప్లానెట్లు తీసుకుంటే 6లో రాహువు మాత్రం బాగా ఇస్తాడు. ప్రయాణాలు చేయిస్తాడు, ఆస్తులు పెంచుకునే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిపెట్టే మహానుభావుడైనే. ఇందు విషయంలో జాగ్రత్త ఉండండి. తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో కుజుడు పెద్దగా యోగించడు. మాతృ సమానురాలు, పితృ సమానురాలు అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తద్మూలంగా మూలధనం సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు కన్యారాశి, కన్యా లగ్నం వారు ఆచరించవలసింది ముద్ర వచ్చి శక్తి ముద్ర పెట్టాలి. ఇట్లా
యోని ముద్ర పెట్టాం కదా, దీన్ని ఇట్లా రివర్స్ చేసుకోవాలి. ఇండెక్స్ ఫింగర్స్ 2 పైకి ఉంటే, బృహస్పతి ఫింగర్స్ పైకి ఉంటే శక్తి ఎనర్జీ బాగా పాస్ అవుతుంది. యోని ముద్ర అంటే ఇలా పెడతాం, థంబ్ పైకి వస్తుంది, అహంకారం పెరుగుతుంది, సంతానం కలుగుతుంది. యూటర్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి యోని ముద్ర. ఈ శక్తి ముద్ర తీసుకున్నట్లయితే మనకు అనేక రకమైనటువంటి విశ్వశక్తులు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రాగం వచ్చేసి కేదార్ రాగం. ఈ రాగం వింటూ ఈ ముద్రలో కూర్చొని చక్కగా ఒక 10 నిమిషాల ధ్యాసలో ఉన్నట్లయితే మీరు స్వచ్ఛందంగా నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు కాల్ చేసి మీ జాతకాన్ని చూసి మీకు ఏ రాగము, ఏ ముద్ర, ఏ ప్రాణాయామము, ఏ ఆసనాలన్నీ కూడా నిర్మించి, అలాగే యజ్ఞము, హోమము, జపం కూడా చేయించడం జరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్ లిటిల్ బిట్ చేంజ్ చేశాను నేను అంతే. యోగం, ఈ యొక్క ధ్యానము, జపాలు చేయించుకోవాలి, ఖచ్చితంగా చేయించుకోవాలి. డేట్స్ బాగలేవు, కనీసం దైవ బలాన్ని అప్పటికప్పుడైనా తెచ్చుకోవాలి మనము. పూర్వం ఎంతోమంది రాజులు, ఇప్పటికి కూడా మన రాజకీయ నాయకులు గెలవగానే పెట్టేసుకుంటారు, ఎలక్షన్స్ ముందు పెట్టేసుకుంటారు, ఎన్నో యాగాలు, పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు శ్రీరామచంద్రుడు చేశారు. లంక నుంచి వచ్చాక శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం కూడా చేశాడు. కృష్ణుడు ఈ యొక్క పాండవుల చేత కూడా చేయించాడు. చాలామందికి అంత ఎనర్జీ రావాలి, దేశం బాగుండాలి, రాజులు బాగుండాలన్న ఉద్దేశంతో చేయిస్తారు. అవి మనకు కూడా ఎన్నో ఖర్చులు అవుతుంటాయి. కాబట్టి అందులో ఇదొకటి, మీ మేలు కోసం చేయించుకుంటే చాలా మంచిది. స్వస్తి.